భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామ సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తారీఖు రాగానే అవ్వాతాతలకు ఉదయం 6 గంటలకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అందజేసేదని, ఈ నెలలో చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కోర్టులో కేసులు వేసి వాలంటీర్ వ్యవస్థను పెన్షన్ ఇవ్వకుండా చేయడం చాలా బాధాకరమన్నారు. ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి అది కాక ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చి ఆ వాలంటరీ ద్వారాగా ప్రతి 1వ తారీఖుని మరి అవ్వాతాతలకి పొద్దున్న 6 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఎవరు మాజీ కమిషనర్ గారితో 3 పిటిషన్లు వేసి వాలంటీర్లు అనేది ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచకూడదు, పెన్షన్ పంచితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయమని చెప్తారు, అట్లా జరిగినట్లయితే మేము మరి ఓడిపోతానికి మాకు నాంది పలుకుతుంది అని మీరు మరి ఈ రకమైన సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక పేద అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చే విషయంలో మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి తప్పట్లా విమర్శించగా మరి మీరు త్వరలోనే మీకు ఏదో అధికారం వచ్చేస్తుందని మీరు మీ కార్యకర్తలు పగటకళ్ళగంటున్నారు తప్ప మీకు అధికారం రాదు, మీరు పగటకళ్ళ కనక్కర్లేదు, మీరు సాపు చుట్టుకుని ఇంటికి వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులు అలాగే పేదవారందరూ కూడా పెన్షన్లు తీసుకోవాలంటే మరి పంచాయతీ కార్యాలయాల దగ్గర గంటల కొలిది, రోజుల కొలిది, వారాల కొలిది మరి వెయిటింగ్ చేసి మరి తినడానికి తిండి లేక, అక్కడ నీళ్ళు లేక, దాహం వేసి అనేక ఇబ్బందులు పడి మరి చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే గ్రామ సచివాలయ వ్యవస్థను మరియు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా పేద వికలాంగులు, వితంతులు ఎవరు కూడా మరి పెన్షన్ల కోసం గ్రామ సచివాలయం దగ్గరికి ఎక్కడికి వెళ్లకుండా మరి వాళ్ళ ఇంటి వద్దకి మరి నెలలో మొదటి రోజే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఒక మంచి పరిణామాన్ని తీసుకురావడం చాలా శుభ పరిణామం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఆటంకపరుస్తూ మరి ఎన్నికల కమిషన్ ద్వారా మరి వారి ఆశలపైన నీళ్లు జల్లి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. వారు ఈరోజు చాలా కష్టాలు పడుతున్నారు. దీని అంతటికి కారణం మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.